లవ్ చేస్తున్నావా? అసలు ఆ అమ్మాయి గురించి నీకు పూర్తిగా తెలుసా? తెలిస్తే అసలు లవ్ ఎందుకు చేస్తాడు? అమ్మాయి క్యారెక్టర్ అవన్నీ పక్కన పెట్టు. అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు తెలుసా? ఆల్రెడీ ఒకళ్ళు లవ్ చేసినప్పుడు నిన్ను ఎలా లవ్ చేస్తుంది అనుకుంటున్నావు? బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? అరే ఆది మానవ, ఈ కాలంలో అది కామన్ రా. బాయ్ ఫ్రెండ్ అంటే వాడు ఒక క్రియేటర్, మేఘన అంటే క్రష్, అందుకు ట్రై చేస్తున్నాడు. మరి మేఘనాకి వాడు ట్రై చేస్తున్నాడు అని తెలుసు కానీ ఇంట్రెస్ట్ లేదు. స్టిల్ ఎందుకు ఎంటర్టైన్ చేస్తుందో తెలీదు. ఇందాక క్రియేటర్ అన్నావు కదా, క్రియేటర్ అంటే మీ కంపెనీ ఓనరా? క్రియేటర్స్ అంటే మా కంపెనీలో ఒక్కొక్కరికి ఒక యూట్యూబ్ ఛానల్ ఇస్తారు. అందులో కంటెంట్ వాళ్ళే క్రియేట్ చేసుకోవాలి. ఏదేమైనా వ్యూస్ మాత్రం రావాలి. వాళ్ళనే క్రియేటర్స్ అంటారు. మరి ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? వాళ్ళ నువ్వు కూడా ట్రై చేయమంటావా? అప్పుడు వాడికి నీకు తేడా ఏముంది? మరి ఫ్రెండ్షిప్ చేయి. జస్ట్ ఫ్రెండ్ అనుకుంటే అనుకుంటే ఏమైంది, బ్రదర్ అనట్లుగా రాఖీ కట్టడానికి. అప్పుడు వాడు ఒక ఎదవానికి ప్రూవ్ చేయి. ఆ? ఏమైంది? అంటే ఏం లేదు, ఎప్పుడు వీడియో అదవడం తప్ప ఎదుటోళ్ళు ఎప్పుడూ చేయలేదు. అందుకే కొంచెం కంగారు పడ్డాడు. అంత కంగారు పడక్కర్లేదు, ఏ వాడు కూడా పెద్ద ఎదవ కాబట్టి. అబ్బో. అవును, మీరు నాకు మొన్నే కదా పరిచయం అయింది, మరి నాకే ఎందుకు హెల్ప్ చేస్తున్నారు? నిజమే. వర్కౌట్ అవుతుంది కదా బంటి, ఎందుకు చెడగొట్టుకుంటున్నావు? చూడు బెదరు, నువ్వేదో అమర ప్రేమికుడు అని కాదు, ఆడంటే మాకు పడదు. ఇట్స్ ఏ రెవెంజ్. ఓ, మరి ప్లాన్ ఏంటి? మాకు ఆఫీస్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా రేపు వాడు ప్రాంక్ ఏదో ప్లాన్ చేస్తున్నాడు. ఓకే ప్రాంక్ అంటే రెగ్యులర్ ఆర్టిస్టులు కాకుండా ర్యాండమ్ ఆర్టిస్టులు ఉంటారు. ఓకే సో మనమే ఒక ఆర్టిస్ట్ పట్టుకొని స్క్రిప్ట్ ఇద్దాం. ఓకే ఆ ఆర్టిస్ట్ మనకు కన్వీనియంట్ గా వాడికి యాంటీగా పర్ఫార్మెన్స్ ఇస్తాడు. ఓకే మరి వాడేదవయ్యాడు, మరి నేను హీరో ఎలా అవుతాను? అది మనం రేపు లైవ్ లో చూద్దాం. నా ఒక డౌట్. ఏంటి? ఇది ప్రాంక్ కాదుగా? ఆ పిల్లని ఈడి చేతుల్లో పెడుతున్నాం, కట్టేనా? అది మీరు ముందు ఆలోచించుకొని ఉండాలి. నాకు డౌటే. అన్నా, ఇంకా ఈ రోజులో కూడా ప్రాంక్స్ అంటే ఎవడ చూస్తాడన్నా? ఆకాశం నాటిదో అనురాగం ఆనాటిది. ఈ పాట ఎప్పటిదా? ఆ, అయినా ఇప్పుడు ఇన్స్టాల్లో ట్రెండ్ అవట్లే. హ్మ్. నువ్వు వెళ్ళి ఆ పొదల్లో దాక్కో. ఇళయరాజా గారి సాంగ్స్తో కంపేర్ చేసిన ఇది జరిగినట్టే. ఇలా చేసి అలా పెడతాం. హే హరీష్, హే మేఘనా, నువ్వేంటి ఇక్కడ? నేనుండేది ఇక్కడే. పార్క్లోనా? ఏంటి మేఘనా, నెలకు ₹1,00,000 డ్రా చేస్తావు, ఓ మంచి ఇల్లు తీసుకోవచ్చు కదా. సో ఫన్నీ. ఆడు అలాంటి పంచులే వేస్తుంటాడు భయ్యా. నా రియాక్షన్ దానికి కాదు భయ్యా, దానికి అది రియాక్ట్ అయింది చూడు, దానికి. షో అటు వినండి. యూసిల్లీ, ఇక్కడంటే ఇక్కడ కాదు, ఇక్కడ దగ్గరలో. అవును, నువ్వేంటి ఇక్కడ? అంటే ఒక మంచి కాన్సెప్ట్ అనుకున్నా, దాన్ని షూట్ చేద్దామని ఇక్కడ. అదేంటి, ఈ వీక్ నీ వీడియో కంప్లీట్ అయిపోయింది కదా? సాటిస్ఫాక్షన్ లేదు, యూనో, ఎందుకో తెలుసు కదా. వీడు అవును, ఇంతకీ కాన్సెప్ట్ ఏంటి? ప్రాంక్. ప్రాంకా? ఇంతకేం చేస్తావు? హే బ్రో బ్రో బ్రో, అదిగో కెమెరా చూడు. హలో, భయపెట్టావు కదరా. హే మేఘనా, నువ్వు కూడా భయపడ్డావా? హరీష్, దిస్ ఇస్ టూ మచ్. పామంటే ఎవరైనా భయపడతారు కదా. నీకు ముందే చెప్పే కదా ఇదంతా ప్రాంక్ అని. కానీ ఇదని చెప్పలేదు కదా. ఎలర్ట్గా ఉండాలి మేఘనా. వీడు ఇంకా బ్రో, ఇట్స్ ఏ ప్రాంక్, కంగారు పడకండి. వీడు మారడు. ప్రాంక్ ఏంటి బ్రో? అక్కడ చూస్తే ఇయర్ ఫోన్స్ కట్టేని తెలియట్లేదా? అయితే కొత్తది కొనిస్తాం. మీరు ఇలాంటి ఇయర్ ఫోన్స్ కొత్తవి కొనియచ్చు,